ఆవిడ కేంద్ర మాజీ మంత్రి తనయ. ఆమె కోరుకుంటే సకల సౌలభ్యాలు, విలాసవంతమైన జీవితం ఆమె సొంతం. అయితే ఆమె ఆలోచన తీరు వేరు. తల్లిలా ప్రజాసేవలో ఉండాలనుకుందే. అది కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుందే. అందుకు తండ్రి మార్గాన్ని ఎంచుకుందే. అనుకున్నది సాధించి ఇప్పుడు కరోనాపై పోరులో భాగస్వామ్రాలైందే. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్న ఏలూరు ఆర్డీఓ పనబాక రచనపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆర్టీఓ అంటే ఏసీ గదుల్లో పరిపాలన చేయడం, క్రింది స్థాయి ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి వారి పరిధిలోకి వచ్చే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనేది మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి పరిస్థితులు వారి బాధ్యతలను మరింత పెంచాయి. కరోనాపై పోరులో నిరంతరం శ్రామికులయ్యారు. వారి రెవెన్యూ డివిజన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైతే వెంటనే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా గుర్తించి పాజిటివ్ వ్యక్తి యొక్క కాంటాక్ట్, బంధువుల శాంపిల్స్ను ల్యాబ్కు పంపించడంతో పాటు రెడ్ జోన్లో రాకపోకలు నిలిపివేసి క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు మరింత అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులతో కూడా కాసేపు గడపని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా నిత్యం ప్రజాసేవలో ఉంటున్న ఏలూరు ఆర్డీఓ పనబాక రచనను సాక్షి పలకరించేదే. ప్రస్తుతం మనం ఏలూరులోని ఆర్ఆర్పేట ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు కావచ్చు, అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా రెడ్ జోన్గా ఐడెంటిఫై చేసి ఇక్కడ పూర్తి స్థాయిలో రాకపోకలన్నీ నిలిపివేశారు. ఇక్కడ ఏ విధంగా రెడ్ జోన్ పరిధిలోని విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు కావచ్చు, లేదంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, లేదంటే అటు ఆరోగ్య శాఖకు సంబంధించి సిబ్బంది కావచ్చు అనే అంశాల మీద ఏలూరు ఆర్డీఓ పనబాక రచన నేరుగా కూడా ఇక్కడికి వచ్చి ఆకస్మిక తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతో ఆర్డీఓ పనబాక రచన ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఎటువంటి రెడ్ జోన్ ప్రాంతంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారనే అంశాల మీద మనం అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పటికే రెడ్ జోన్ ప్రాంతంగా ఐడెంటిఫై చేశారు, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సదుపాయాలు అందిస్తున్నారు? అండ్ ఇప్పుడు ఏలూరు రెవెన్యూ డివిజన్లో అండి మాకు మొత్తం 11 రెడ్ జోన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక పాజిటివ్ కేసు డిక్లేర్ అవుతుందో ఇమీడియట్గా ఆయన ఉన్న హౌస్ హోల్డ్ని అది ఎపిసెంటర్గా తీసుకొని దాన్ని ఇమీడియట్ 150 మీటర్స్ ఉన్న సరౌండింగ్ నేబర్హుడ్ని అంతా రెడ్ జోన్గా తీసుకుంటామండి. సో ఇప్పుడు రెడ్ జోన్ తీసుకున్నాక దీని పెరిమీటర్ కంట్రోలింగ్ అనేది చేస్తాము. అంటే ఆ రెడ్ జోన్ ఉన్న నేబర్హుడ్ అంతా ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ అన్ని పోలీస్ కంట్రోల్ కింద వెళ్ళిపోతాయి. సో అన్ని చెక్ పోస్ట్ పెట్టి మూవ్మెంట్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ అనేది కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తాం జరుగుతుంది. సో మనకి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర అండి మన పోలీస్ సిబ్బంది వాళ్ళు ఎప్పుడు 24 hours అక్కడ కూర్చొని ఉంటారు. ఏదైనా వెహికల్ మూవ్మెంట్ ఎంట్రీ ఉన్నా దాని లాగ్ బుక్లో అనేది ఎంటర్ అవుతుందండి. రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటికి రావాలన్నా సరే కన్సర్న్ పర్మిషన్ తీసుకుంటే కానీ బయటికి రాలేరు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంటైన్మెంట్ ఆఫ్ డిజీజ్ అనేది చేయాలన్నది మా ఉద్దేశం. అంటే ఈ పర్టిక్యులర్ నేబర్హుడ్లో మనకి కోవిడ్ కేసు ఉంది కాబట్టి దాన్ని ఈ పర్టిక్యులర్ పెరిమీటర్లోనే కంటైన్ చేస్తాం. ఈ చైన్ టు చైన్ ట్రాన్స్మిషన్ అనేది బ్రేక్ చేస్తున్నాం దీనివల్ల. సో ఇప్పుడు రెడ్ జోన్లో ఉన్న హౌస్ హోల్డ్స్ అందరికీ బయటికి రాలేరు కాబట్టి వాళ్ళకి ప్రొవిజన్స్ పరంగా కానీ హెల్త్ ఫెసిలిటీస్ పరంగా కానీ ఆర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో దాన్ని కూడా అడ్రస్ చేయడానికి మా జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మీదగా ప్రతి రెడ్ జోన్కి ట్రక్స్లో మేము వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్స్ అండ్ ప్రొవిజన్స్ ఇవన్నీ డైలీ డే టు డే బేసిస్లో మార్నింగ్ 6 to 9 మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రోజు దీని లోపలికి ఎంటర్ అవుతాయండి. డోర్ టు డోర్ డెలివరీ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఈ వెహికల్స్ బయటికి వచ్చేస్తాయి. బయటికి వచ్చేటప్పుడు కూడా ఈ వెహికల్స్ని మొత్తం డిస్ఇన్ఫెక్టెంట్తో స్ప్రే చేస్తాం జరుగుతుంది. సో దట్ ఈ వెహికల్స్ వాళ్ళ ద్వారా కూడా బయట కంటామినేషన్ అనేది పెరగకుండా ఉంటుంది అని చెప్పి. ఏలూరు డివిజన్కి సంబంధించి ఎన్ని రెడ్ జోన్లో ఐడెంటిఫై చేశారు, అట్లాగే ఇప్పటి వరకు ఎన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ రెడ్ జోన్లో ఉన్నటువంటి? అండ్ ఇప్పుడు ఏలూరు రెవెన్యూ డివిజన్లో అండి మనకి మొత్తం ఇప్పుడు ఈ రోజు మట్టుకైతే 26 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. సో ఈ 26 పాజిటివ్ కేసెస్ మొత్తం 11 సరౌండింగ్స్లో ఉన్నారు. సో ఈ 11 నేబర్హుడ్స్ని మనము రెడ్ జోన్స్గా ప్రకటిస్తాం అనేది జరిగింది. ఈ 11 నేబర్హుడ్స్ కూడా మనకి మొత్తం 4 మండలాల్లో ఉన్నాయి. ఒకటి వచ్చి ఏలూరు, ఇంకొకటి టీ నర్సాపురం, ఒకటి భీముడోల్, ఇంకొకటి తాడేపల్లిగూడెం. సో ఈ రెడ్ జోన్స్లో అన్నది కూడా ఇప్పుడు మనకి రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ అండ్ బఫర్ జోన్లో శాంపిల్ కలెక్షన్ ఆర్ఆర్టీ టీమ్స్ ద్వారా జరుగుతుందండి. సో డైలీ మనకి అరౌండ్ 500 to 600 శాంపిల్ కలెక్షన్స్ అనేది జరుగుతున్నాయి. సో ఈ ప్రాసెస్ అనేది మనకి గత 15 days నుంచి జరుగుతుంది. అండ్ ఈ కలెక్ట్ చేసిన శాంపిల్స్ కూడా ఆర్ఆర్టీ టీమ్స్ ద్వారా
ఈ ల్యాబ్స్కి పంపిస్తాం జరుగుతుంది. ఈ ప్రయారిటీగా ఉన్న వల్నరబుల్ సెక్షన్ శాంపిల్స్ మాత్రం మనం విజయవాడ అండ్ కాకినాడ ఉన్న ల్యాబ్స్కి పంపిస్తున్నాము. అవి విఆర్డిఎల్ శాంపిల్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనేవి వచ్చున్నాయి. వీటి ద్వారా జరుగుతున్న టెస్ట్లని మనకి ఆన్ స్పాట్ తెలిసిపోతాయి, వెదర్ వీళ్ళు పాజిటివ్గా ఉన్నారో నెగిటివ్గా ఉన్నారో అని. ఇంకొక టెస్ట్ కూడా జరుగుతుంది, అది వచ్చి ట్రూనాట్ టెస్ట్ అంటారు. ఈ శాంపిల్ కలెక్ట్ చేసినాక మనకి ఇక్కడ ఆశ్రమంలోనే దీని టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది. సో అది కూడా మనకి ఓవర్ నైట్లో దాని రిజల్ట్స్ తెలుస్తున్నాయి. ఏదైతే రెడ్ జోన్ ప్రాంతాలుగా ఐడెంటిఫై చేసిన ప్రాంతాలను ఇప్పటికే రాకపోకలు నిలిపివేయడంతో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నిత్యావసర వస్తువులు వారి దగ్గరగా పంపిస్తూ ఉంటున్నారు. మరోవైపు సర్వే చేసి ఇటువంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంతో పాటు ఏదైతే కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో వారి కాంటాక్ట్ పర్సన్స్ అలాగే వారి బంధువుల దగ్గర నుంచి కూడా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు కూడా ఆర్డీఓ పన్బాగ్ రసన్ తెలుపుతున్నారు. ఇంకా ఏ విధంగా ఆవిడ విధులు నిర్వర్తిస్తారనే అంశాల మీద ఇప్పుడు చూద్దాం. కరోనా పాజిటివ్ నమోదైన ప్రాంతాల్లో వాలంటీర్లు వైద్య సిబ్బంది సహాయంతో ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అలాగే పాజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను వారి బంధువులను క్వారంటైన్ సెంటర్కు పంపుతున్నామన్నారు ఆర్టీఓ రచన. ఈ క్రమంలో ఏలూరు క్వారంటైన్ సెంటర్ను నిత్యం పర్యవేక్షిస్తున్న ఆమె సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం క్వారంటైన్లో ఉన్న వారందరి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపుతున్నామని, అలాగే వారందరికీ పౌష్టికాహారం, మెడిసిన్స్ అందిస్తూ కరోనా లక్షణాల నుంచి విముక్తి పొందేలా నిత్యం తమ సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారని చెబుతున్నారు. క్వారంటైన్ సెంటర్ను ఆర్డీఓ పన్బాగ్ రచన పరిశీలించారు. అయితే ఏలూరులోని ఈరోజు ఉదయం నుండి ఎంతమందిని ఇక్కడ క్వారంటైన్ సెంటర్కి తీసుకొచ్చారు, అట్లాగే వారి దగ్గర నుంచి ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారనే అంశాల మీద ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఆమె నేరుగా కూడా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతో ఆర్డీఓ రచన ఉన్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఇప్పటికే మీ నెల జీతాన్ని కూడా క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న వారికి సహాయం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద కుటుంబాలు కూడా ఆదుకునే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. మీరు ప్రధానంగా ఏ ఉద్దేశంతో మీ యొక్క జీతాన్ని సహాయం చేశారు, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని? అనేది ఇన్స్పిరేషన్ అంటూ అలా ఏం లేదండి, జస్ట్ మా ఫ్యామిలీ నుంచి మేబీ వచ్చిన ఇన్స్పిరేషన్ అయిండొచ్చు. అండ్ ఇప్పుడు కామన్ క్వారంటైన్ సెంటర్స్ వచ్చండి మన ఏలూరు రెవెన్యూ డివిజన్లో. ఇప్పుడు మనకి 2 క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయండి, ఒకటి తాడేపల్లిగూడెం, ఇంకొకటి వచ్చి ఏలూరు. సో అండ్ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అరౌండ్ 280 మంది క్వారంటైన్ సెంటర్స్లో పెడతాం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక పాజిటివ్ కేస్ డిటెక్ట్ అవుతుందో ఇమీడియట్గా కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఆ పర్సన్కి వచ్చే ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ అన్నీ రెవెన్యూ సిబ్బంది యాజ్ వెల్ as పోలీస్ సిబ్బంది ఇద్దరం కలిసి ఒక లిస్ట్ అనేది డిరైవ్ అవుతామండి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్కి. ప్రైమరీ కాంటాక్ట్స్ ఇంకా వల్నరబుల్ కాబట్టి ఈ కోవిడ్ వస్తానికి, సో వాళ్ళని తీసుకుని వచ్చి మేము కామన్ క్వారంటైన్ సెంటర్స్లో పెడతాం. కానీ కామన్ క్వారంటైన్ సెంటర్స్లో కూడా అందరూ కొంచెం భయపడతారు ఇంటి నుంచి బయటకు వస్తానికి అని, కానీ అలా భయపడటానికి కూడా ఏమి ఉండదు. మన ముఖ్యమంత్రి గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఇచ్చున్నారు. కామన్ క్వారంటైన్ సెంటర్స్ కూడా ఇంకొక ఇల్లు లాగానే ఉంటుంది అని అలానే పెట్టాలని కూడా. సో ఈ ప్రతి క్వారంటైన్ సెంటర్స్లో చాలా ఫెసిలిటీస్ అండ్ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నామండి. సో వీళ్ళకి 5 times డైలీ మీల్ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నామండి. ఇనిషియల్ బ్రేక్ఫాస్ట్ అండ్ 10:30, 11కి స్నాక్ టైం అలాంగ్ విత్ టీ అండ్ బటర్ మిల్క్, ఒక ఫ్రూట్ కూడా ఇస్తున్నాము. అండ్ లంచ్ టైం మళ్ళీ ఈవినింగ్ 3:30కి మళ్ళీ స్నాక్స్ ఉంటాయండి. అండ్ మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది. సో ఒక మనిషి మనం ఇంట్లో ఉంటే ఎలా తింటామో అలాంటి మెనూనే అండ్ అలాంటి ఫుడ్ ఫెసిలిటీసే ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండివిజువల్ ఫుడ్ ప్యాకెట్ అనేది ఇస్తాము, అలాంగ్ విత్ సీల్డ్ వాటర్ బాటిల్ కూడా ఇస్తాం జరుగుతుందండి. అండ్ ఇప్పుడు మనకి రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో కామన్ క్వారంటైన్ సెంటర్స్లో యాజ్ వెల్ as మన డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్లో వాళ్ళ న్యూట్రిషన్ నీడ్స్ అండ్ ఫాస్టింగ్స్ని మైండ్లో పెట్టుకొని కలెక్టర్ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 3:30కి ఫుడ్ ఇస్తాం జరుగుతుందండి. వాళ్ళకి ఏం మెనూ కావాలనేది కూడా వాళ్ళ దగ్గర తీసుకొని ఆ మెనూ తగ్గట్టుగానే ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5:30కి వాళ్ళు ఫాస్ట్ బ్రేక్ చేసే టైంకి కూడా వాళ్ళకి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ బటర్ మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ కూడా ఇస్తాం జరుగుతుంది.
కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తుల యొక్క ప్రైమరీ అలాగే సెకండరీ కాంటాక్ట్ పర్సన్స్ అందరినీ కూడా ఏదైతే పోలీసుల సహాయంతో ఇప్పటికి ఐడెంటిఫై చేసి క్వారంటైన్ సెంటర్లకు తరలించామంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి కూడా క్వారంటైన్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, ప్రతి వ్యక్తికి సపరేట్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉన్నటువంటి రూములు కూడా వారందరికీ కూడా ఇప్పటికే ఇచ్చామంటూ కూడా ఆర్డీఓ చెప్తున్న పరిస్థితి. ఏలూరు ఆర్డీఓగా విధులు నిర్వహిస్తోన్న పడబాక రచన కేంద్ర మాజీ మంత్రి పన్వాక లక్ష్మీ కుమార్తె. తండ్రి కృష్ణయ్య రిటైర్డ్ సివిల్ సర్వెంట్ కావడంతో అమ్మ నాన్నలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవ చేసేందుకు గ్రూప్స్లో ఉద్యోగం సాధించానని రచన అంటున్నారు. 2018లో గ్రూప్ 1కు ఎంపికైన రచన గుంటూరు జిల్లాలో శిక్షణ పొంది అనంతరం ఏలూరు ఆర్డీఓగా తొలిసారిగా పోస్టింగ్లు చేరారు. కరోనా కట్టడిలో అధికారులుగా తామే కాదు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఇంటికే పరిమితం కావాలని కోరుతున్నారు రచన. కరోనా వైరస్ కట్టడికి అటు లాక్డౌన్ అమల్లో ఉంటే దాదాపు ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. కానీ అధికారులు ప్రభుత్వంలోనే అన్ని శాఖల అధికారులు దాదాపు కూడా రాత్రింబవళ్ళు కూడా ఈ విధులు నిర్వర్తిస్తూ కరోనా వైరస్ కట్టడికి వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఏలూరు ఆర్డీఓ పన్బాక రచన ఉన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ఈ గ్రౌండ్ లెవెల్లో విధులు నిర్వర్తిస్తున్నారన్న అంశాల మీద మనం ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని ఇది నా ట్రైనింగ్ అయిపోయినాక ఇది నా ఫస్ట్ పోస్టింగ్ అండి. ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు డివిజన్కి ఆర్డీఓకి పోస్ట్ చేస్తాం జరిగింది. సో నేను జాబ్ టేకప్ చేసిన వెంటనే ఇమీడియట్గా నాకు హౌస్ సైట్స్ అండ్ కరోనా అని ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. కానీ థ్యాంక్ఫుల్లీ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ముత్యాల రాజు గారు ఆయన చాలా సపోర్టివ్ అండ్ ప్రతి మైన్యూట్ లెవెల్లో గైడెన్స్ ఇస్తాం జరుగుతుందండి. సో ప్రతి ఆర్డీఓ కానీ ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా ఉన్నారు. సో మా అందరికీ టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే రైతు బజార్లు కూడా అండి, అది మన ఫస్ట్ పాయింట్ వేర్ ప్రతి ఇంటి నుంచి ఎవ్రీ మార్నింగ్ అందరూ బయటికి వస్తారు. ఇన్స్పైట్ ఆఫ్ లాక్డౌన్ కూడా మనకి రిలాక్సేషన్ ఇచ్చున్నారు. మార్నింగ్ 6 to 9 బయటికి వచ్చి వెజిటబుల్స్ కొనుక్కోవచ్చు అని. సో ఇది మాకు ఇమీడియట్గా తెలిసినప్పుడే మేము కొన్ని స్టేడియంస్ ఐడెంటిఫై చేసి రైతు బజార్స్గా డెసిగ్నేట్ చేసి అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్ ఇచ్చి వెజిటబుల్స్ అమ్మటానికి కూడా ఫార్మర్స్ని కూడా ఐడెంటిఫై చేస్తాం జరిగింది. సో ఇది ఈ ప్రికాషనరీ మెజర్స్గా ఇది పక్కన పెడితే అండి, ఇప్పుడు మాకు కోవిడ్ కేసెస్ అన్నది పాజిటివ్ డిక్లేర్ ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 2-3 వీక్స్లో చాలా కేసెస్ రిపోర్ట్ అయినాయి. సో ఈ కేసెస్ రిపోర్ట్ అయినప్పుడు కూడా అండి ఇమీడియట్గా మేము ఎంటైర్ సిబ్బంది రెవెన్యూ కానీ మెడికల్ కానీ పోలీస్ కానీ అందరూ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది వర్క్ చేస్తాం జరుగుతుంది. బికాస్ ఫస్ట్ థింగ్ ఆ పాజిటివ్ అయిన షిఫ్ట్ చేయాలి, కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేయాలి. ఆయన ఎక్కడైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఏరియా అంతా మేము కంటైన్మెంట్ మెషర్స్ టేకప్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ పెరిమీటర్ కంట్రోల్ చేస్తాం జరుగుతుంది. బఫర్ జోన్ వరకు ఈ కంటామినేషన్ ఆపుదానికి మెడికల్ టీమ్స్ వేస్తాము, వాలంటీర్ టీమ్స్ వేస్తాము, సర్వేలెన్స్ టీమ్స్ వేస్తాం బేసికలీ. సో దట్ వీళ్ళు డోర్ టు డోర్ అనేది స్క్రీనింగ్ చేస్తాం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన 3 steps అన్నీ కూడా అండి విదిన్ 2 hours ఆఫ్ డిక్లేరింగ్ ఆఫ్ పాజిటివ్ కేస్. సో ఇదంతా ఈ కంటైన్మెంట్ స్ట్రాటజీ పరంగా ఈ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఈ టాస్క్ టేకప్ చేస్తే సైమిల్టేనియస్గా అండి ఇంకొకటి మేమందరం మానిటర్ చేయాల్సింది క్వారంటైన్ సెంటర్స్ అండ్ హాస్పిటల్ ఉన్న స్టాఫ్కి. సో క్వారంటైన్ సెంటర్స్లో కూడా మళ్ళీ మేము 24 hours మానిటరింగ్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు వాళ్ళ అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఫెసిలిటీస్, వాళ్ళకి మెడికల్ పరంగా అన్ని టైంకి చేరుతున్నాయా. ఈ 4 things కాకుండానే 5th thing వచ్చి కాల్ సెంటర్స్ అండి. సో మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఒకటి ఉంది, డివిజనల్ కాల్ సెంటర్ ఉంది. సో ఇన్మేట్స్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేస్తారు. సో ఇమీడియట్గా మేము దాన్ని అడ్రస్ చేస్తానికి వాళ్ళు ప్రతి కాల్ని టేకప్ చేస్తాం జరుగుతుంది. అని నేను నా ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో చేశాను అండి, ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో అది చేసినాక క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి, కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళలేదు. సో కొన్ని మంత్స్ ఇంటర్న్గా చేశాను థర్మల్ పవర్ స్టేషన్లో. దాని తర్వాత నాకు యాక్చువల్లీ ఇనిషియల్గా సివిల్ సర్వీసెస్ రాద్దామని అంబిషన్ ఉన్నది. అండ్ నాకు ఇన్స్పిరేషన్ కూడా మై పేరెంట్స్ అండి. బోత్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఇంటూ పబ్లిక్ సర్వీస్. సో మా ఫాదర్ ఈజ్ అ రిటైర్డ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అండి, IRTS ఆఫీసర్. అండ్ మదర్ ఆల్సో వాస్ ఇన్ పాలిటిక్స్ అండి. సో దాని నుంచి మేబీ ఐ డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్ టు గెట్ ఇన్ టు పబ్లిక్ సర్వీస్. మా ఇంటికి యాక్చువల్లీ చాలామంది వచ్చేవాళ్ళండి ఏదైనా హెల్ప్ పరంగా కానీ చూస్తానికి. సో వాళ్ళు వర్క్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ ఇనిషియల్గా పెద్ద అర్థమయ్యేది కాదు, కానీ వాళ్ళు ఏ పని మీద అయితే ఇంటికి వచ్చున్నారో
తర్వాత ఆ పని అయినాక వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. సో అది వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అండ్ అది చూసినప్పుడు యూ ఆటోమేటిక్లీ గెట్ టు థింక్ దట్ ఓకే, ఈ పొజిషన్లో ఉంటే వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ మనం చేయగలుగుతాం మనందరికీ. పవర్ ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, కానీ మనం చేసే సర్వీస్ ఎన్ని ఇయర్స్ అన్నా కూడా జనాలకు అనేది రైట్ఫుల్గా చేరితే ఐ థింక్ ఆ బ్లెస్సింగ్స్ అండ్ విషెసే మేక్స్ ఆ లైఫ్ మీనింగ్ఫుల్. ఏదైతే కరోనా కట్టడికి పూర్తి స్థాయిలో మేము ఉద్యోగులు అంతా కూడా చాలా కష్టపడి రాత్రింబవళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నాము. ప్రజలంతా కూడా ఈ కరోనాకి ఖచ్చితంగా ఏదైతే కరోనా అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయో అందరూ పాటించాలి. ప్రజలకు ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అన్ని విధాలా కూడా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఏలూరు ఆర్డీఓ పనబాక రచన అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కుమారాజ్తో సుధాకర్, సాక్షి టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.